హాయ్ అండి, వెల్కమ్ టు లవ్లీ లీడ్ అండి. మా షాప్ వచ్చి మీ కొత్తపేటలోని పీవీటీ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ 32 33 షాప్ నెంబర్ అండి. ఈ రోజు మనం చూసే ఐటమ్స్ అండి కంప్లీట్ మనకు ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అనమాట. అందులో మనం ఫస్ట్ మ్యానిక్విన్ చూసే చూడండి, మనకు ప్యూర్ షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది అనమాట. అంతా మనకు ప్యూర్ షిమ్మర్ మెటీరియల్ పైన ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ చూసారంటే కంప్లీట్ మనకు లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట మనకు. అండ్ ఈ శారీ పైన చూసారంటే మీకు ఆల్ ఓవర్ అంతా మనకు స్టోన్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో పాటు మనకు అక్కడక్కడ స్టోన్ వర్క్ ఉంటుంది. అండ్ ఎట్టే మనం మిడిల్లో చూడండి ఇలాంటి ఫ్లవర్ డిజైన్ పైన మనకు కంప్లీట్లీ మనకు ప్యూర్ ఒరిజినల్ మిర్రర్ వర్క్ ఉంటుందన్నమాట. అండ్ ఈ మిర్రర్ వర్క్ పైన చూడండి మనకు కంప్లీట్లీ అవుట్లైన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. అండ్ స్టోన్స్ అని అక్కడక్కడ స్టిచ్ చేయబడుతుందండి. అండ్ ఈ శారీ కూడా మనకు బార్డర్ అనేది కట్ వర్క్ బార్డర్ ఉంటుంది చూడండి. మనకు ఈ కట్ వర్క్ బార్డర్ అనేది మనకు 2 సైడ్ బార్డర్ ఉంటుంది అనమాట. అంటే పైన షోల్డర్ పైన వచ్చేటట్టే మనకి కింద ఫ్రిల్స్ కూడా అన్ని బార్డర్ అనేది ఉంటుంది అనమాట. ఇది మనకు 2 సైడ్ కట్ బార్డర్ వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ శారీ అంతా మనకు సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో పాటు అక్కడక్కడ ఫ్లవర్స్ అనేది పైన మనకి స్టోన్స్ అనేది స్టిక్ చేయబడుతుంది అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ చూసారంటే కంప్లీట్ మనకి షైనింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో శారీలోనే కంప్లీట్ మనకి సెల్ఫ్ షైన్ అనేది ఉంటుంది. ఇది మనకి షిమ్మర్ మెటీరియల్ కాబట్టి మనకు. అండ్ ఫ్రిల్స్కి వచ్చేసరికి మాత్రం పైన ప్లేన్ వచ్చేసి కింద మాత్రం మీకు ఇలా కంప్లీట్లీ ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చేసి కింద మిర్రర్ బార్డర్తో పాటు కట్ వర్క్ అనేది కూడా ఉంటుంది అనమాట. అండ్ ఈ శారీకి మనకు పళ్ళు అనేది ఉండదు అనమాట. ఆల్ ఓవర్ కంటిన్యూషన్ ఉంటుంది. ఎందుకంటే డిజైనర్ శారీ కాబట్టి మనకు ఎటువంటి పళ్ళు అనేది ఉండదు. కంప్లీట్లీ మనకు ఆల్ ఓవర్ కంటిన్యూషన్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 3300 రూపీస్ మాత్రమే ఉంటుందండి. అండ్ ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనకు 3 to 4 కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఎటైతే మనకు బ్లౌజ్ కూడా వర్క్ అనేది ఉంటుంది. ఈ మ్యానిక్యూన్స్ బ్లౌజ్ మాత్రం కాదండి, జస్ట్ మేము ఈ డిస్ప్లే మాత్రం సెట్ చేస్తాం అనమాట. మనకు ఇందులో బ్లౌజ్ అనేది జస్ట్ క్లాత్ మాత్రమే ఉంటుంది. అది మనం స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది మనకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది మనకి. ఇది ప్యూర్ మనకి 60 గ్రామ్ జార్జెట్ మెటీరియల్ అంటారనమాట. అండ్ కలర్ కాంబినేషన్ చూస్తారంటే కంప్లీట్లీ లైట్ లెవెండర్ ఉంటుంది అనమాట మనకి. ఇది కంప్లీట్ మనకు ప్యూర్ లైట్ లెవెండర్ మెటీరియల్ పైన ఉంటుంది అనమాట మనకు. అండ్ ఈ శారీ పైన చూడండి మనకు 2 సైడ్ మనకు కట్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ ఇటు మనకు ఇలాంటి స్టోన్ బార్డర్ అనేది ఉంటుంది అనమాట. అండ్ మిడిల్లో కూడా మనకి ఇలాంటి ఫ్లవర్ పార్ట్స్ అనేది ఉంటుంది. ఇలా ఎంబ్రాయిడరీ మనకు ఫ్లవర్ పార్ట్స్తో పాటు మనకు అందులో కూడా మనకు స్టోన్స్ అనేది స్టిక్ చేయబడుతుంది. అండ్ ఈ ఫ్లవర్ పార్ట్స్ అనేది మనకు శారీ ఎంటైర్లీ మొత్తం ఉంటుంది అనమాట. అంటే కొన్ని శారీస్కి ఎలా అంటే జస్ట్ షోల్డర్ మట్టుకు ఉంటుంది. బట్ ఇలాంటి శారీస్ మొత్తం మన దగ్గర ఉన్న శారీస్ మొత్తం శారీ మొత్తం కూడా ఓవరాల్గా మనకి ఇలాంటివి వస్తుంది. అండ్ బార్డర్ మనకు 2 సైడ్ బార్డర్ ఎట్ మనకు ఉంటుంది అనమాట. అండ్ శారీలో మనకు ఫ్రిల్స్కి వచ్చేసరికి మాత్రం ఇలాంటి పైన వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. అండ్ కింద బాటమ్ ప్లేస్కి వచ్చేసరికి మాత్రం ఇలాంటి అక్కడక్కడ ఆల్టర్నేట్గా మనకి ఇలాంటి ఫ్లవర్ పార్ట్స్ అనేది ఉంటుంది అనమాట ఇలా. అండ్ బార్డర్ కూడా కింద కట్ వర్క్ వచ్చేసి విత్ స్టోన్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈ శారీకి ఆల్సో మనకు పళ్ళు అనేది ఉండదు, ఆల్ ఓవర్ కంటెన్షన్ ఉంటుంది. కాకపోతే పళ్ళు ఎడ్జ్లో మాత్రం ఇలాంటి డిఫరెంట్ డిజైనింగ్ ఉంటుంది అనమాట. ఇలా చూస్తారండి, ఇలాంటిది ఫ్లవర్ పార్ట్తో పాటు ఎక్కడ మనకు పికాక్ వచ్చేస్తుంది. అండ్ మడిల్లో కూడా మనకి ఇలాంటి కట్ వర్క్ అనేది ఉంటుంది అనమాట మిడిల్లో అట్లా. అండ్ మొత్తం కూడా అవుట్లైన్ స్టోన్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 3200 రూపీస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇందులో కూడా ఆల్మోస్ట్ మనకి 3 to 4 కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ బ్లౌజ్ మాత్రం కాదండి, జస్ట్ రన్నింగ్ బ్లౌజ్ మాత్రం ఉంటుంది. అది కలర్స్తో పాటు బ్లౌజ్ ఇలానో చూపిస్తామండి. మనం ఫస్ట్ మ్యానిక్విన్ చూసాం కదా మనం, పీచ్ కలర్ అని. అందులో ఆ కలర్తో పాటు ఇంకెలాంటి 3 కలర్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇలాంటి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు పేస్టల్ అనమాట. జనరల్ మనం డార్క్ కలర్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఈ ప్యాటర్న్ వచ్చి మనకు కంప్లీట్లీ మనకు లైట్ అండ్ పేస్టల్ కలర్స్ ఉంటుంది. అండ్ అదే మనకు లైట్ లెమన్ ఎల్లో అండ్ లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. టోటల్ ఈ ప్యాటర్న్లో మనకు 4 కలర్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్యాబ్రిక్ చెప్పగానే మనకు ప్యూర్ షిమ్మర్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. అండ్ వర్క్ కూడా చాలా హెవీ వర్క్ వచ్చేసి విత్ మిర్రర్ వర్క్తో పాటు ఎట్టే మనకు కట్ వర్క్ కూడా ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ 3300 రూపీస్ మాత్రమే ఉంటుందండి. అండ్ ఈ శారీకి మనకు బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది చూడండి. మనకు శారీలో మీకు వర్క్ అనేది మొత్తం చూపించాను, జస్ట్ బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి. మనకి ఇలా బ్యాక్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ ఎటు మనకి ఇలా హ్యాండ్స్ కూడా మనకు ఇలాంటి బార్డర్ అనేది ఉంటుంది అనమాట. ఈ బార్డర్ మనకి ఇలా కట్ వర్క్ స్టిచ్ చేయించుకోవాలండి. మనం చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి మన మోడల్ కూడా. ఇవన్నీ కూడా మనకు సెల్ఫ్ డిజైనర్ బ్లౌజెస్ మాత్రమే ఉంటుంది, కాంట్రాస్ట్ రాదండి. ఒకవేళ మనకి కాంట్రాస్ట్ కావాలి మనం సెట్ చేయించుకోవాల్సింది. అట్లా చూసాం కానీ అందులో ఈ శారీ మొత్తం కూడా వర్క్ అనేది ఇలా హెవీ వర్క్ ఉంటుంది చూడండి. మనకి ఇలా ఈ శారీ మొత్తం కూడా చాలా హెవీ వర్క్ వచ్చేస్తుంది. అండ్ బార్డర్ మనకు 2 సైడ్ కట్ బార్డర్ వచ్చి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అనేది ఉంటుంది అనమాట. అండ్ మనకు బ్లౌజ్ చూసేసరికి మాత్రం ఇలాంటి బ్లౌజ్ అనేది ఉంటుంది. సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మాత్రం మనకి ఇలా సెల్ఫ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. అండ్ మీకు బార్డర్ అనేది ఇలా బ్యాక్ వర్క్ వస్తుంది. అండ్ ఇటు మనకి ఇలా హ్యాండ్స్ కూడా కింద బార్డర్ వచ్చేసి కట్ బార్డర్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూపించాం కానీ మీకు లైట్ లెవెండర్ కలర్ 3200 ప్యూర్ జార్జెట్ అనమాట. 6 గ్రామ్ జార్జెట్ అంటారండి. అందులో ఆ కలర్తో పాటు లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ అండ్ పీచ్ కలర్ అండి. ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనకు టోటల్ 5 కలర్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట మనకు. అండ్ బార్డర్ చూసారంటే మీకు కట్ బార్డర్ వచ్చేసి మీకు మిడిల్లో ఫ్లవర్ పార్ట్ వచ్చేస్తుందండి. అండ్ అదేవిధంగా మనకు పళ్ళు పైన కూడా ఎడ్జ్లు వచ్చేసి చాలా డిఫరెంట్గా మనకు పికాక్ విత్ ఫ్లవర్ పార్ట్ వచ్చేసి మిడిల్లో కట్ వర్క్ అనేది ఉంటుంది అనమాట.
అండ్ మనకు స్టోన్ వర్క్ కూడా స్టిక్ చేయబడుతుంది అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. కలర్స్ కాంబినేషన్ కూడా మనకు అండ్ చూసారంటే 5 కలర్స్ ఉంటుంది టోటల్ మనకి ఇందులో. అండ్ ఈ శారీకి వచ్చేసి మనకు బూటా అనేది ఇలా ఉంటుందండి. మనకు శారీ మొత్తం కూడా ఓవరాల్ ఇలా బూటా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇలా ఉంటుంది చూడండి. మనకి శారీ మొత్తం కూడా మనకు ఇలా ఎడ్జ్లో వచ్చేసి మనకు బోర్డర్ అనేది ఇలా ఉంటుంది మనకు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మిడిల్ అంతా మనకి ఇలాంటి ఫ్లవర్ పార్ట్ వచ్చేస్తుంది మనకి ఇలా. అండ్ ఈ ఫ్లవర్ పార్ట్ పైన మనకు అవుట్లైన్ అనేది స్టోన్ వర్క్ అనేది ఉంటుందండి. అండ్ కాస్ట్ అనేది మాత్రం ఓన్లీ 3200 రూపీస్ మాత్రమే ఉంటుంది నాకు ఇది. అండ్ ఈ శారీలో వచ్చే బ్లౌజ్ మాత్రం ఇలా ఉంటుంది చూడండి. మనకు శారీలో వచ్చే బ్లౌజ్ మాత్రం కంప్లీట్లీ మనకు సేమ్ సెల్ఫ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇలా బ్యాక్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేసి మనకి ఇలా 3 పార్ట్స్ అనేది ఉంటుంది. ఫ్లవర్ పార్ట్ వచ్చేసి అండ్ అదేవిధంగా మనకి హ్యాండ్స్కి వచ్చేది మాత్రం ఇలా సింగిల్ ఫ్లవర్ పార్ట్ వచ్చేసి విత్ బార్డర్ అనేది ఉంటుంది మనకి ఇలా.